యార్డ్లో టమాటా మార్కెట్ యార్డ్లో ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం దాదాపు 2 నెలల నుంచి కూడా పూర్తిగా మదనపల్లి మార్కెట్ యార్డ్ గురించి అఫిషియల్గా అనఫిషియల్గా అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఉన్న పాలకమండలి సభ్యులు నేను అందరూ కూడా విచారించడం జరిగింది. ఇక్కడే కాదు నిమ్మన్పల్లి మార్కెట్ యార్డ్లో కూడా విచారించడం జరిగింది. ఎవరిని రైతులు ఫస్ట్ రైతులతోనే మాట్లాడినాం, ఇండివిజువల్గా మాట్లాడినాం, గ్రూపులతో మాట్లాడినాం. కొంతమంది దాదాపు ఏపీ మాస్ అనే సంస్థ 1320 మంది రైతులు ఎన్రోల్మెంట్ చేశారు మదనపల్లి మండలంలో కూడా తక్కువ మంది ఎన్రోల్ చేశారు. బట్ ఆడ ఎక్కువ మంది ఎన్రోల్ చేశారు. వాళ్ళందరూ కూడా గ్రూప్ సభ్యులతో మాట్లాడడం జరిగింది. గ్రూప్ అంటే మహిళా గ్రూపులు కాదు, రైతుల గ్రూప్. ఆ రైతుల గ్రూపులో మేము మాట్లాడిన తర్వాత ఇక్కడ నిజాలు తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఎన్నో రకాలుగా కూడా ప్రక్షాళన చేయాలని పాలక మండలి మేమందరం డిసైడ్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా ప్రతి రైతు వెంట జాక్పాట్ అనే పదము మదనపల్లిలోనే వస్తూ ఉంది. ఈ జాక్పాట్ అనేది మదనపల్లి మార్కెట్ యార్డ్లోనే జరుగుతూ ఉంది. ఈ జాక్పాట్ తీసేస్తే మాకు ఎంతో అంత లబ్ధి చేకూరుతుంది అనేసి ప్రతి రైతు వెంట కూడా వాళ్ళ నోటి వెంట ఆ మాట మేము వినడం జరిగింది. నేను కూడా గమనించినాం. దాదాపు 100 ట్రేట్లు టమాటా వస్తే కొన్ని మండీల వాళ్ళు 4 ట్రేట్లు వదులుతారు జాక్పాట్ కింద, కొన్ని మండీల వాళ్ళు 10 ట్రేట్లు కూడా వదులుతారు. జాక్పాట్ అనేది రూల్ ఏం లేదు, దానికి సంబంధించిన జీవో కూడా లేదు. జాక్పాట్ విధానం అనేది ఎప్పుడో ఉండింది. ఎందుకు ఏదైనా కాయలు కుళ్ళిపోయింటే రైతులు వ్యాపారస్తులు నష్టపోకుండా ఒక 100 ట్రేట్లకి 1-2 ఫ్రీగా ఇస్తే వ్యాపారస్తులు బాగుపడతాడు. కానీ ఇట్లా అదే అలసుగా తీసుకొని రైతులకు పూర్తిగా నష్టపరుస్తాం. మేము ఇక్కడున్న మండీ యజమానులందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం. దయచేసి మొలకల్చర్లు చూడండి, అంగళ్ళు చూడండి, వడ్డిపల్లి చూడండి, శ్రీనివాసపూర్ చూడండి, తమిళనాడు చూడండి, మైసూర్ చూడండి. మన మాదిరే టమాటా రైతులందరూ మార్కెట్ చేస్తున్నారు. గ్రేడింగ్ పద్ధతి ఉంది, సిస్టమేటిక్గా ఉంది. ఎక్కడ జాక్పాట్ అనే విధానమే లేదు. జాక్పాట్ అనే విధానం లేకుండా ఎప్పుడైతే మండీ వాళ్ళు అంటే ఉన్న ట్రేడర్స్ లాభాలు పొందుతున్నారో మరి జాక్పాట్ ఎందుకు? వాళ్ళకందరికీ వచ్చే లాభాలు కాదా? మీకు ఒకరికే నష్టం వస్తా ఉందా? మదనపల్లి మండీ యజమానికే నష్టం ఎందుకు వస్తుంది? మిగతా వాళ్ళందరికీ కూడా నష్టం రావాలంటే జాక్పాట్ అనే విధానము లేకపోతే వాళ్ళ జాక్పాట్ లేదు, ఇక్కడ జాక్పాట్ ఉంది. సో రైతులు అల్టిమేట్గా రైతులు నష్టపోతున్నారు. మీరు దానివల్ల ఎవరికి బెనిఫిట్ ఏం లేదు. వ్యాపారస్తులు కూడా అలవాటు అయిపోయింది. వ్యాపారస్తులు కొనే వాళ్ళు కూడా ఈ మండీ యజమానులు నేను మదనపల్లిలో జాక్పాట్ పెడతారంట. జాక్పాట్ పెట్టేందులో రేట్ ఎక్కువ పోతా ఉందా? పోవడం లేదు. ఇప్పుడు 1100-1400 పోయింది బయట మార్కెట్లో. మన మార్కెట్లో 700-800 పోతా ఉంది. అసలు సరుకు బాగాలేదని కొన్ని చోట్ల 1100 పోయింది, కొన్ని చోట్ల 700 పోయింది. ఏమన్నా అడిగితే గ్రేడింగ్ లేదు, అవి బాగాలేవు అనుకున్నాను. యాక్షన్ లేట్ అయ్యే కొద్దికి రేట్ తగ్గిపోతా ఉంది. సో ఇవన్నీ కూడా నియంత్రించడానికి రైతులకి లాభం చేకూర్చే విధంగా మేము మా పాలక మండలి తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం జాక్పాట్ మదనపల్లిలో రద్దుపరచడం. మదనపల్లికి సంబంధించిన ఎనీ మార్కెట్ మదనపల్లి కావచ్చు ఎక్కడైనా కావచ్చు రద్దుపరిచేది ఈరోజు మేము తీర్మానం చేసుకున్నాం. ఇదే అమలు పరచాలని వివిధ సెక్రటరీలకి అందరికీ కూడా మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ఒకవేళ మండీ యజమానులకు ఏమైనా డౌట్ ఉండి చాలా మంది నేను మండీ యజమానులతో మాట్లాడినాను, సీనియర్లతో మాట్లాడినాను. అబ్బా మాదేం లేదు, మేమేమో సిద్ధంగానే ఉంటాము. ఒక 5-6 మంది వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు స్టార్ట్ చేస్తే మళ్ళీ మేము స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేస్తే మేము కంట్రోల్ అవుతామని వాళ్ళు కూడా చెప్పారు. సో 50% మండీ యజమానులు కూడా జాక్పాట్ రద్దుపరిచేదానికి సంసిద్ధంగానే ఉన్నారు. కాబట్టి మనమందరూ కూడా ఈ విషయంలో తగిన చర్యలు తీసుకొని జాక్పాట్ పూర్తిగా 2-3 రోజుల నుంచి రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు ఒక డేట్ పెట్టేసి ఆ డేట్ కట్ ఆఫ్ డేట్ మండే కావచ్చు, ట్యూస్డే కావచ్చు, వెడ్నెస్డే కావచ్చు అలవాటు పడ్డారు. కాబట్టి 1-2 డేస్ కట్ చేసి జాక్పాట్ అనే విధానము పూర్తిగా నియంత్రించాము. జాక్పాట్ అనే పద్ధతే ఉండకూడదు. దాని ప్రకారమే చేయాలని ఈ సందర్భంగా మేము అందరికి తెలియజేస్తున్నాం. పాలక మండలి మీటింగ్ పెట్టుకోవడం ఏమనగా మన మార్కెట్ యార్డ్లో ఈ జాక్పాట్ విధానాన్ని రద్దు చేయాలని మేము తీర్మానించడం జరిగింది. అదేవిధంగా
మన మదనపల్లిలో ఇంతకు ముందు పట్టుగోళ్ళ మార్కెట్లో ఏ విధంగా ఈ ఉన్నాయో దాన్ని ఇప్పుడు పూర్తిగా బీగాలు వేసేసే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి మన మదనపల్లి మార్కెట్ యార్డ్ రాకుండా ఉండాలంటే ఈ జాక్పాట్ రద్దు చేయాలా, ఖచ్చితంగా పక్క మార్కెట్లు ఏ విధంగా నడుస్తున్నాయో ఆ విధంగా కూడా ఇక్కడ ఈ మదనపల్లి మార్కెట్ నడపాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మా అధికారులు ఇక్కడ ఉన్నారు కాబట్టి, మన మార్కెట్ యార్డ్ అధికారులు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ జాక్పాట్ విధానాన్ని రద్దు చేయాలి. ఓకే, చాలా వరకు ఉంది. ఈ జాక్పాట్ విధానాన్ని అటు కూటమి ప్రభుత్వం కూడా మద్దతు తెలుపుతుంది. ఖచ్చితంగా జాక్పాట్ అనేది తీసేసి ఈ పాలక మండలి ముఖ్య ఉద్దేశం అని ఈరోజు త్వరలో అన్ని రైతుకు ఏ విధంగా లాభం చేకూరుతుందో ఆ విధంగా రైతులు సలహాలు తీసుకొని దాని ప్రకారం మేము నడుపుతామని ఈ విధంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మదనపల్లి మార్కెట్లో జాక్పాట్ పూర్తిగా రద్దు చేయాలన్న పాలక మండలి నిర్ణయాన్ని మేము తప్పకుండా అమలు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నాం. మరి గత నెల 22వ తారీఖున స్థానిక శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారు మరి పాలక మండలి అందరూ కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో కూడా వ్యాపారస్తులతో చర్చించడం జరిగింది. జాక్పాట్ని పూర్తిగా నిషేధించాలని, తర్వాత చిన్న క్రేట్లు పెట్టాలని, ఆ తర్వాత టైమింగ్ మార్చుకోవాలని, ఈ చిన్న క్రేట్లు ఎప్పటి నుంచి పెట్టాలి అనే దాని మీద కూడా వ్యాపారస్తులతో చర్చించడం జరిగింది. అది నేను పాలక మండలి కూడా చెప్తున్నాను. ప్రధానంగా జాక్పాట్ జరగడానికి కారణము ఏంటంటే, మేము చాలా కాలం నుంచి కూడా దీన్ని వ్యవస్థని రద్దు చేయడానికి పోరాడుతున్నాము. మిగతా మార్కెట్లతో పోల్చుకుంటే మదనపల్లిలో ఉద్యోగం తక్కువే, కానీ మిగతా మార్కెట్లో ఒకటి అలా తెలియకుండా అందరూ మండి వాళ్ళు కాదు, కానీ కొన్ని ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు ఒకరికి తెలియకుండా ఒకరు రైతులు సపోర్ట్ చేస్తున్నారని రైతులే చెప్పారని మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా రైతులు కొంతమంది వాళ్ళు రైతులే మాకు సపోర్ట్ చేస్తున్నారు, రైతులతో చెప్పించడం ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే రైతులు కూడా కొంతమంది మాత్రమే, మిగతా మెజారిటీ రైతులు వ్యతిరేకిస్తున్నారు. వ్యాపారస్తులు కూడా అందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం, కొంతమంది మాత్రమే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మేము ఆ లైసెన్స్ రద్దుపరచడానికి ఒక 3 రోజులు 26వ తారీఖు నుంచి, అంటే బుధవారం నుంచి జాక్పాట్ అనేది పూర్తిగా నిషేధించాలని చెప్పి మేము సర్కులర్ ఆల్రెడీ పంపించున్నాము. ఇప్పుడు కూడా పాలక మండలి తీర్మానం ప్రకారం బుధవారం నుంచి 26వ తారీఖు నుంచి పూర్తిగా జాక్పాట్ లేకుండా చేయాలని చెప్పి మేము సర్కులర్ పంపిస్తాము. ఆ సిబ్బంది పాలక మండలి సహకారంతో కూడా మేము ప్రతి మండీకి వెళ్ళి చూస్తాము, ఆక్షన్ని పరిశీలించడం జరుగుతుంది. తర్వాత ఈ జాక్పాట్ చిన్న క్రేట్లు అనేది పెడితే, చిన్న క్రేట్లు పెట్టే దానివల్ల జాక్పాట్ పెట్టడానికి అవకాశం అనేది ఉండదు. ఈ చిన్న క్రేట్లు కూడా నేను పాలక మండలికి చెప్తున్నా. నేను జనవరి 15 పైన మంచి రోజులు ఉన్నాయి. జనవరి 15 వరకు టైం ఇచ్చి జనవరి 16, 17 తేదీల్లో చిన్న క్రేట్లు ఇంప్లిమెంట్ చేస్తే జాక్పాట్ సమస్య అనేది రాదు. ఎందుకంటే చుట్టుపక్కల మనకి కోలారు, ఒడ్డిపల్లి, పలమనేరు, ఈకోట, కుప్పం ఈ ప్రాంతాల్లో అంతా కూడా పొంగునూరు ఇక్కడంతా కూడా చిన్న క్రేట్లతోనే వ్యాపారం నడుస్తుంది. ఎక్కడ కూడా చిన్న క్రేట్లను సందర్శించుకోవడం జాక్పాట్ అనే సమస్య రాకుండా ఉంది. కాబట్టి రైతులకు కూడా సులువుగా ఉంటుంది. ఇక్కడ జాక్పాట్ ఏంటంటే ఒక 100 క్రేట్లు రైతులు తీసుకొస్తే ఈ గ్రేడింగ్ మెయిన్ పొలాల దగ్గర రైతుల్ని గ్రేడింగ్ చేసుకొచ్చే విధంగా మేము కూడా రైతులకు చెప్తాం, వ్యాపారస్తులకు చెప్పాల్సి ఉంటుంది. గ్రేడింగ్ తీసుకుని వచ్చి చిన్న క్రేట్లు తీసుకొస్తే మార్కెట్లో ఇలాంటి సమస్య కూడా రాదు. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము చిత్తశుద్ధిగా ఉన్నాము. పాలక మండలి సహకారంతో ఇదివరకే మేము శాసనసభ్యులు గారికి కూడా మేము చెప్పాము ఇదే విషయాన్ని కూడా, వారు కూడా ఆమోదించారు. కాబట్టి ఈ అందరి సహకారంతో రైతు కూడా గ్రేడింగ్ తీసుకొని పొలం దగ్గరే తీసుకొస్తే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా వాళ్ళకి మిగులుతుంది. చెత్త అనవసరమైనవన్నీ కూడా ఇక్కడ పారేయకుండా మంచి రేటు ధర పలుకుతుంది. గ్రేడింగ్ చేసుకొని వస్తే పొలాల వద్ద గ్రేడింగ్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేసుకునే దానికి కూడా అనువుగా ఉంటుంది. కాబట్టి మిగతా మార్కెట్కి కోలార్ ఇక్కడ నుంచి వెళ్తున్నారంటే గ్రేడ్ చేసుకొని వెళ్తున్నారు. ఇలాంటివి లేకోకుండా మండి వాళ్ళు సహకరిస్తున్నారు. మరి రైతులు కూడా సహకరించి మీరు మీడియా ద్వారా కూడా చిన్న గ్రేడ్ని ఇంప్లిమెంట్ చేయడానికి పాలక మండలిని కూడా నేను అభ్యర్థిస్తున్నాను. దీన్ని చిత్తశుద్ధితో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుకుంటూ 26వ తారీఖు నుంచి
బుధవారం నుంచి కూడా మేము జాబ్ కార్డ్ పూర్తిగా లేకుండా టీంను ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు పర్యవేక్షించి అటువంటి ఎవరైనా కూడా ఉల్లంఘనకు పాల్పడితే మార్కెట్ చట్ట ప్రకారం వారి లైసెన్స్ రద్దుపరచడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం.